డైరెక్టర్స్ ఫుల్ ప్రెజర్ లో ఉన్నారు. ఒకప్పుడు హీరోలందరికీ సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు ఇప్పుడు హిట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ ఒక్క హిట్ కొట్టి కెరీర్ ని ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్నారు. మరి ఈ సినిమాలతో అయినా సక్సెస్ కొడతారా? మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తారా? ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు ఇప్పుడు మాత్రం హిట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకప్పుడు హిట్లు ఇచ్చిన బోయపాటి వరుస పెట్టి ప్లాఫుల్లోనే ఉన్నారు. బాలయ్యతో తప్ప ఎవరితో చేసినా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతున్న బోయపాటి టాలీవుడ్ లో కంటిన్యూ అవ్వాలంటే అఖండ 2 తప్పకుండా హిట్ అవ్వాల్సిందే. అందుకే కెరీర్ డిసైడింగ్ హిట్ కోసం బాగా కష్టపడుతున్నారు బోయపాటి. మారుతి అసలు హిట్ ప్లాఫ్ ని పెద్దగా పట్టించుకోకుండానే సినిమాలు చేస్తుంటారు ఆ డైరెక్టర్. అయితే ఇప్పటి వరకు పెద్ద హీరోల జోలికెళ్లని మారుతికి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ ఛాన్స్ ఇచ్చారు. ప్రభాస్ డ్యూయల్ రోల్లో హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాజాసాబ్ డిసెంబర్ 5 నుంచి పోస్ట్ పోన్ అయ్యి సంక్రాంతికి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రభాస్ నెవర్ బిఫోర్ అవతార్ లో కొత్త లుక్ తో కనిపిస్తున్న రాజాసాబ్ కనుక హిట్ అయితేనే మారుతి మళ్లీ బిజీ అయ్యేది. డిజాస్టర్లతో కంటిన్యూ అవుతున్న పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతితో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, మహేష్, బన్నీ ఇలా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికీ కెరీర్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన పూరి ఒక్క హిట్ అని ఎదురు చూస్తున్నారు. ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్ మళ్లీ సక్సెస్ అయితేనే టాలీవుడ్ లో సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తోంది. హరీష్ శంకర్ రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. సక్సెస్ రేట్ కన్నా హరీష్ శంకర్ సినిమాలంటే మార్కెట్ లో క్రేజ్ ఉంది. అయితే అదే క్రేజ్ తో చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవడంతో పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా డౌట్స్ రైజ్ చేశారు ఫ్యాన్స్. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అయిపోయారు. మరి ప్లాఫ్ లో ఉన్న హరీష్ శంకర్ మళ్లీ పికప్ అవ్వాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అవ్వాల్సిందే. ఒక్కడు, రుద్రమదేవి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన గుణశేఖర్ లాంగ్ గ్యాప్ తర్వాత సమంతతో శాకుంతలం మూవీ చేశారు. యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్న ఈ సినిమా తర్వాత గుణశేఖర్ అంతగా సినిమాలు చేయలేదు. అయితే న్యూ కమర్స్ తో కలిసి యూఫోరియా అనే ఇంట్రెస్టింగ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయ్యి మళ్లీ వరుసగా సినిమాలు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గుణశేఖర్.